శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ మన జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉంటున్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటేనండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు జరుగుతున్నటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశికి అత్యంత రాజకారకుడు ఎవరయ్యా అంటే కుజుడే. మీ రాశిలోనే ఉన్నాడు. అంటే మీకు ధైర్యాన్ని, మానసికంగా ధైర్యాన్ని ఇస్తాడండి ఆయన. కుజస్తంభం అంటాం కదా, అంటే ఈ డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఇంత చెప్పినట్టుగానే జనవరి 20వ తారీఖు వరకు ఉంటాడు. సో 45 రోజుల పాటు కుజుడు మీ రాశిలోనే స్ట్రాంగ్గా ఉంటాడు. ధైర్యంగా ఉంటారు. మీరు ప్రతి పని ముందంజలో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, అదృష్టాన్ని కలిగి ఉంటారు. కుజుడు ఉన్నాడంటే అదృష్టమే ఉన్నట్టు లెక్కే. పక్కన సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఉన్నట్టే, అద్భుతంగా ఉంటుంది. ఆయన 4th భావాన్ని కూడా చూస్తాడండి. 4th భావం చూస్తాడంటే చక్కగా మీ అమ్మగారికి బాగుండడము, మీరు వాహనాలు కానీ, గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, భూములు కానీ ఈ 45 రోజుల్లో మీరు కొనుగోలు చేసినా ఆశ్చర్యపోకర్లా. భూముల వలన లాభాలు కలుగుతాయి తప్ప నష్టాలు రావు. అలాగే మీ 4th భావం కుజుడు చూడడం వలన
విద్యలో కూడా బాగా మీరు రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. సంగీతంలో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా కుజుడు కారకత్వం కాబట్టి, కుజుడు చూస్తాడు కాబట్టి, కుజ ప్రభావం ఉంది కాబట్టి ముఖ్యంగా వాహనాలు, గృహాలు, భూములు మీకు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సప్తమ స్థానాన్ని కుజుడు చూస్తే మంచిది కాదు. కానీ కుజుడు చూడడం వల్ల ఏమవుతుందంటే మీ రాశిగా యోగకారకుడు కాబట్టి వివాహ శుభకార్యాలు ఏమైనా ఉంటే వాటిని పూజ చేయాలంటే కంప్లీట్ అంటే మీరు వివాహాలు జరిపించడము, లేదా మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేయించడము, అదృష్టం మీ వెంట ఉండడము. సప్తమ భావం మనం ఏం చేస్తాము, అదృష్ట భావం అంటాం, కళత్ర భావం అంటాం కదా, అదృష్ట స్థానం కదా. సో మీ బిజినెస్లు విస్తరణ చేసుకుంటారు, కొత్త బిజినెస్లు చేసుకుంటారు, కొత్త వ్యాపార సంస్థలు స్టార్ట్ చేస్తారు, భాగస్వాములు చేర్చుకుంటారు. ముఖ్యంగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే బాగా డెవలప్ చేసుకుంటారండి, బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మీరు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఉంటాయి సరే, ఆ బిజినెస్లు చేసుకున్నా కూడా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కదా, అష్టమ స్థానాన్ని చూసినా కూడా దోషం లేదు. కాబట్టి అంటే చిన్న అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చే ధనము కష్టపడకుండా వచ్చే ధనం కూడా కొంత మీకు రావడానికే అవకాశాలు ఉన్నాయి. కుజుడు మీ రాశికి అత్యంత రాజయోగాన్ని ఇస్తాడు. ఏ రాశికి కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. మీ కర్కాటక రాశికి, సింహరాశికి అత్యంత రాజయోగకారకుడు కాబట్టి కుజుడు ఇచ్చే ఫలితాలు కూడా అలాగే అద్భుతంగా చాలా మంచిగా ఉంటాయి. మీ చదువు విషయంలోనూ, అలాగే మీ వ్యాపార విషయంలోనూ, భార్యాభర్తలు మనస్పర్ధలు లేకుండా కలిసి ఉండే సందర్భంలోనూ అన్ని విధాలుగా ఆయన కాపాడుతాడండి. పైగా మీకు కొత్త వివాహ శుభకార్యాలు ఇంట్లో చేస్తుంటాడు, సంబంధాలు కలిగాడు, మంచి సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగిపోయిన సంబంధాలు కూడా బాగా ఉండేది చేస్తుంటాడు. అనేక విధాలుగా మీకు కుజుడు బాగున్నాడు కదా. సో ఈ కారకత్వాలు బాగున్నాయంటే అష్టమ స్థానం చూసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కొద్దిగా జాగ్రత్త కూడా సరిపోతుంది. ఏదైనా కుజుడు కారకత్వంలో మీ రాశికి ఇచ్చినంత ఫలితాలు ఇంకే రాశికి ఇవ్వడం చెప్పి అర్థమవుతుంది. సో మీకు కుజుడు అన్ని విధాలుగా మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకి అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అది ఇబ్బంది మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి. అన్ని రాశుల వాళ్ళకి మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా, ఇంట్లోనే లేదా పుట్టలో పాలు పోసిన, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వల్ల ఏం చేయదండి మనకు తెలియదు. మనకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మిలికిలిసా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని బీజాక్షరం నేను 108 సార్లు రోజు చెప్పించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుందా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి, గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి, భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడి ప్రభావం, సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమ స్థానంలో సంతాన విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు, ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి, ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే
అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభన కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న మనస్పర్ధలు వ్యవస్థ వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.